వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. నేను పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయలేదు, పార్టీనే నాకు ద్రోహం చేసిందని సిద్ధారెడ్డి ఆవేదన చెందారు. 10 ఏళ్లుగా పార్టీని బలోపేతం చేస్తే పార్టీ నాకు సస్పెండ్ అనే బహుమతిని ఇవ్వడం దురదృష్టకరమన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉండగానే పార్టీ ఇన్ఛార్జిని నియమించి నన్ను అవమానించిందని మాజీ ఎమ్మెల్యే వాపోయారు. కొంతమంది వెధవలు డబ్బు కోసం, పదవుల కోసం పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. వైసీపీ నాయకులకు తానేంటో సత్తా చాటుతానని, ఏ పార్టీలో చేరాలన్నది మా ఆప్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సిద్ధారెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 10 సంవత్సరాలు నాతో పాటు నడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నన్ను ఆదరించిన నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి రాబోయే రోజుల్లో కూడా పాటుపడతా. ప్రభుత్వం దివాలా తీసిన పరిస్థితుల్లో ఏ ఒక్క పని కూడా చేయలేకపోయినా కూడా సొంతంగా నా స్తోమతకు మించి నేను చేయగలిగిన పనులన్నీ చేసిన, కొన్ని పూర్తి చేసిన, కొన్ని మధ్యలో ఆగిపోయినాయి, ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి కావడానికి రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీకి నా తోడ్పాటును అందిస్తా. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడానికి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తా. దానికి నాకు ఏ పార్టీ సభ్యత్వం కూడా అవసరం లేదు. నన్ను సస్పెండ్ చేసినంత మాత్రం నన్నేం ఆపలేరు. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటా. ఈరోజు నుంచి ఇంకా రాజకీయాలు గట్టిగా చేస్తా. నన్ను ఆదరించిన నా నియోజకవర్గ ప్రజలకి, నా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పల్నాడు జిల్లా అమరావతి మండలం దిడుగు వద్ద గంజాయి తరలిస్తున్నారు.